నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. క్రీడాకారుల జీవితాలను నాశనం చేస్తున్నారు. జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కనకాల. గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. హాస్పిటల్ సీఈఓ రమణ. కాకినాడ నగరంలో సైక్లాథాన్ కార్యక్రమం. కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన. వాడపల్లి వెంకన్న ఆలయానికి ఒక్కరోజు 34,52,000 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఉప కమిషనర్ ఈవో చక్రధర పేర్కొన్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం శాస్త్రోక్తంగా నిర్వహించి స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులు తీరువీధిలో 7 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తులాభారాలు, కానుకలు సమర్పించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. రాత్రి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ సేవల ద్వారా స్వామివారి ఒక్కరోజు ప్రత్యేక దర్శనం ద్వారా ఆదాయం 20.3.946, అన్నప్రసాద విరాళం ఆదాయం 6.28.969, సేవల వల్ల ఆదాయం 24.200, లడ్డూ విక్రయం 6.51.975, ఆన్లైన్ ద్వారా ఆదాయం 1.43.448, మొత్తం ఆదాయం వెరసి 34.52.538 ఆదాయం ఉదయం 3 గంటల నుండి ఆలయం మూసివేత వరకు వచ్చినదని ఆలయ ఉప కమిషనర్ ఈవో చక్రధరరావు తెలిపారు. ఏపీ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన ఇందుకూరు సుబ్బలక్ష్మి, ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 28/9/2024 శనివారం రోజున కోనసీమ తిరుమల వాడపల్లికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు వచ్చిన ఆదాయం 35 లక్షలు. పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గెలుపొందితే పాదయాత్ర చేస్తానని ఎన్ఆర్ఐ శశి యాదవ్ మొక్కుకున్నారు. పిఠాపురం 10 ఏళ్లుగా ఏ పదవి లేకుండా ప్రజల పక్షాన పోరాడిన జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతో జతకట్టి అఖండ విజయాన్ని సాధించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి ప్రజలందరికీ విదితమే. అయితే పవన్ కళ్యాణ్ కష్టాన్ని, ఆయన ప్రజా సమస్యలపై పోరాడిన తీరును ఉద్దేశించి ఎంతో మంది జన సైనికులు, జనసేన నాయకులు కష్టపడిన తీరు, నెరవేరిన కళ 2024 కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అతిశక్తి లేదు. ఇదే తరుణంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుపొందారు. ఆయన గెలుపు కోసం ఎందరో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఆయన గెలుపు కోసం యావత్ ప్రపంచమే ఎదురు చూసింది అనడంలో అతిశక్తి లేదు. అయితే అదే తరుణంలో ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందితే పాదయాత్ర చేస్తానని మొక్కుకున్న ఎన్ఆర్ఐ శశి యాదవ్ పిఠాపురం నియోజకవర్గం చేరుకుని త్రిగయ్యల్లో ఒకటైన పాతగయ్య నుంచి దత్తావతారం ఉద్భవించినటువంటి శ్రీపాద శ్రీవల్లభ ఆలయం వరకు పాదయాత్ర చేసి ఆయన మొక్కును తీర్చుకున్నారు. ఈ రోజు మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. అలాగే మన వీర మహిళలు, జన సైనికులు, నాయకులు అందరూ కూడా పిఠాపురంలో చాలా కష్టపడి చాలా ఉన్నతమైన భావజాలంతో కళ్యాణ్ గారి ఆశయాలని, కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తూ అలా మన స్వదేశమే కాకుండా విదేశాల్లో కూడా చాలా మంది చాలా ఉన్నతంగా చేస్తున్నారు. సో నేను కూడా నా తరఫున ఎంతో కొంత సాయం చేస్తూ, ఎంతో కొంత సపోర్ట్గా నేను ఉన్నాను. అలాగే నేను కళ్యాణ్ గారు గొప్ప విజయం చేయాలని, గొప్ప విజయం చేకూర్చాలని చెప్పి, అలాగే ఆయన మంచి ప్రజలకు మంచి పనులు చేస్తూ అందరినీ బాగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను మన పాదగాయ నుంచి శ్రీపాద శ్రీవల్లభుడి టెంపుల్ దాకా నడుస్తానని చెప్పి నేను మొక్కున్నాను. అలాగే ఈరోజు నా మొక్కు తీరుతున్నందుకు నేను కూడా చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నాను. నేను కళ్యాణ్ గారు మనకందరికీ కనిపిస్తున్నటువంటి దేవుడు. చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇప్పుడు సనాతన ధర్మం
మనకందరికీ కూడా బాగా కావాల్సినట్టుగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన చేస్తున్న దీక్ష కూడా చాలా విజయం చేకూర్చాలని చెప్పి, అలాగే మన పిఠాపురం నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వీర మహిళలు అలాగే మన జన సైనికులు అందరూ కూడా దానికి మద్దతు పలుకుతూ ఈ రోజు ఒక పాదయాత్ర కూడా నిర్వహించడం జరిగింది. సో నేను కూడా నా తరఫున ఏం చేయొచ్చో కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేయొచ్చో దాని తగ్గట్టుగా నేను కూడా సపోర్ట్ చేస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. తిరుపతి లడ్డు కల్తీ విషయంలో 11 రోజులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన సంగతి తెలిసిన విషయమే. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తిరుపతి లడ్డు కల్తీ విషయంలో 11 రోజులు ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నాడు అనగా ఆదివారం ఉదయం 8 గంటలకి పిఠాపురం పాదయాత్ర క్షేత్రం నుండి 100 మంది మహిళలతో దివిలి తొలి తిరుపతి కాలినడకన బయలుదేరి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షమాపణ వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం నియోజకవర్గ జనసేన కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగిల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, వేములపాటి అజయ్ వచ్చి మద్దతు తెలిపి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో జనసేన నాయకులు డాక్టర్ పిల్లా విష్ణు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, చెల్లిపోయిన సతీష్, వీర మహిళలు తోలేటి శ్రీష, చల్లా లక్ష్మి, కోలా దుర్గాదేవి, కేతిరెడ్డి గౌరీ పాల్గొని పిఠాపురం పాతగయ్య నుండి పాదయాత్రగా దివిలి చిన్న తిరుపతి శృంగార వల్లభ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కాపాడటం కోసం, అలాగే తిరుపతిలో జరిగిన లడ్డు అక్రమణ కోసం పశ్చాత్తాప దీక్ష 11 రోజులుగా చేపడుతున్నారు. అలాగే 7 నియోజకవర్గాల్లో, కాకినాడ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లోనే ప్రతి నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలు, జనసేన నాయకులు, కూటమి నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఈ పశ్చాత్తాప దీక్షలో పాల్గొంటున్నారు. వివిధ మండలాల నుంచి అది పిఠాపురంలో కూడా ప్రతిరోజు జరుగుతుంది. ఈ రోజు తోలేటి శిరీష గారు, కోలా దుర్గ గారు, ఇలా రమ్మి గారు, అలాగే కాకినాడ నుంచి వచ్చిన వీర మహిళలు, మన మొత్తం పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చిన వీర మహిళలు అందరూ కాకినాడ పార్లమెంట్ లో ఈ పశ్చాత్తాప దీక్షగా పాదయాత్ర నడకన మన పిఠాపురం పాదయాత్ర క్షేత్రం నుంచి చిన్న దివిలి పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న చిన్న తిరుపతి వరకు నడుచుకుని వెళ్లి వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. అలాగే క్షమించు దేవుడా అని చెప్పి ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు జరగవు, గత ప్రభుత్వంలో చేసింది ఘోరాది ఘోరం, అది మమ్మల్ని క్షమించు అని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమంలో శిరీష, దుర్గా, అలాగే రమ్య గారు, వీళ్ళందరూ వీర మహిళలు అందరూ కూడా కలిసి పాల్గొని ఈ ప్రోగ్రామ్ ని దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నారు. నడకనాది నేను ప్రారంభిస్తున్నాను. సో అందరూ కలిసి కొద్దిసేపు నడుద్దామని చెప్పి చెప్తున్నాను. గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అపోలో హాస్పిటల్ సీఈఓ రమణ, డాక్టర్ తంగేల వెంకటేశ్వరరావు, డాక్టర్ గొల్లపల్లి సతీష్ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ వద్ద ప్రపంచ గుండె వ్యాధి దినోత్సవం సందర్భంగా ర్యాలీని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో 40 ఏళ్లు పైబడిన ప్రతి వారు ముందు జాగ్రత్తగా గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు. వంశపారపరంగా గుండె వ్యాధి చరిత్ర కలవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ప్రతిరోజు వ్యాయామం, యోగా, నడకకు తగిన సమయం కేటాయించాలని, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్న వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని వారు వివరించారు. ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరమని, యువకుల్లో కూడా గుండె వ్యాధి గమనించడం విశేషంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ డాక్టర్ చెప్పినట్లు అతి తక్కువ వయసులోనే కూడా హార్ట్ అటాక్స్ రావడం జరుగుతూ ఉంది. దానికి అంత కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది మొత్తం కూడా. అందరూ బయట జంక్ ఫుడ్స్ తినడం వల్ల అన్ని ఇబ్బంది పడుతున్నారు. సో ఈ అవేర్నెస్ ద్వారా పబ్లిక్ అంతా కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, హార్ట్ని ఎంత హెల్తీగా ఉంచుకోవాలి. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ చెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్ చెప్పారు కదా, అంటే ఏదో ఒక వాక్ అనో లేకపోతే జిమ్ అనో ఎక్సర్సైజ్ అనో ఏదో చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే గుండె కొంచెం హెల్తీగా ఉండడం జరుగుతూ ఉంది. బయట ఫుడ్ తినడం తగ్గించుకోవాలి. దీనివల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం ఉండాలి, మీ ఫ్యామిలీ బాగుంటే గ్రామం, సంస్థ అందరూ బాగుంటారు. సో మరొక అందరికీ అపోలో హాస్పిటల్ తరఫు నుంచి చెప్పేది ఏంటంటే ప్లీజ్ సేవ్ యువర్ హార్ట్, ప్లీజ్ కీప్ యువర్ హార్ట్ హెల్తీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అపోలో హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. రేపు మనం వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము.
ఈ ఇయర్ థీమ్ ఏంటంటే యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ వాళ్ళ హార్ట్ని యూజ్ చేసుకోవాలన్నమాట ఫర్ దేర్ వెల్ బీయింగ్. ఎందుకంటే మిగతా కంట్రీస్తో కన్నా మన కంట్రీలో ఈ హార్ట్ డిసీజెస్ 5 to 10 సంవత్సరాలు ఇంకా తక్కువ వయసులో వచ్చేస్తుంది. సో ఇది తగ్గించుకోవాలంటే ఫస్ట్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కన్నా ముందు ప్రివెంటివ్గా చూసుకోవాలంటే మీకు ఎక్సర్సైజ్, డైట్ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని పీపుల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ముఖ్యంగా మేము ఈరోజు ఈ వాకథాన్ స్టార్ట్ చేసామండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఇలాంటి మోర్ అండ్ మోర్ వీ హ్యావ్ టు ఆర్గనైజ్ అండ్ టు మేక్ అవేర్నెస్, పీపుల్లోకి అవేర్నెస్ తీసుకురావాలి. అంతే కూడా అందరూ కూడా ఒక 6 నెలలకు ఒకసారి అట్లీస్ట్ మీ కొలెస్ట్రాల్ కానీ, మీ బ్లడ్ షుగర్స్ కానీ, మీ బీపీ కానీ అన్నీ చెక్ చేయించుకుంటూ ఫాలో అప్ అంటే ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా మీ హెల్త్ అది బాగుంటుంది. నమస్తే అండి, మేము అపోలో టీమ్ డాక్టర్స్. డాక్టర్ సజ్జిత్ నా పేరు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. ఈ 29th వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మేము ఇలాగా ఒక వాకథాన్ ఆర్గనైజ్ చేసాము. మెయిన్ ఏంటంటే గుండె జబ్బులు అనేవి చాలా పెరిగిపోయినాయి, తక్కువ వయసులోనే వస్తున్నాయి. సో దాని గురించి ఒక అవగాహన క్రియేట్ చేయడానికి మెయిన్ ఈ వాకథాన్ అనేది మెయిన్ ముఖ్య ఉద్దేశం అండి. దాంతోపాటు ఏంటంటే వాకింగ్ కాకుండా డైట్ కూడా మంది మధ్య సరిగ్గా ఉండకపోవడం వల్ల డైట్ అవేర్నెస్, తర్వాత రెగ్యులర్ చెకప్స్ అవి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాకథాన్ ఆర్గనైజ్ చేశారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ 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 విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందని కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆలయ చైర్మన్ గోకరకొండ చిట్టుబాబు, 35వ వార్డు డివిజన్ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బోరయ్య పేర్కొన్నారు. ఆదివారం విఘ్నేశ్వర స్వామి దేవస్థానం వద్ద అన్నదానాన్ని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, సిటీ ఎమ్మెల్యే ద్వానపూడి కొండబాబు తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడలో ఎంతో చారిత్రాత్మక దేవస్థానం విఘ్నేశ్వర స్వామి ఆలయమని వారు పేర్కొన్నారు. 5,000 మందికి అన్నదానం చేపట్టడం గొప్ప విశేషమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తా, ధర్మకర్తలు అప్పికొండ లక్ష్మి, చంద్రకళ, వెంకట కృష్ణరాజు, మురళీకృష్ణ, శ్రీనివాసరావు, రవితేజ, షణ్ముఖ ప్రసాద్, వెంకటేశ్వరరావు, రామచంద్రమూర్తి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ సాలపేట మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వినాయకుడు ఆలయం చాలా ప్రతిష్టాత్మకమైనది. ఎందుకంటే ఈ ఆలయంతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. నేను పిఆర్టీ స్కూల్లో చదివినప్పుడు ఇది ఒక చిన్న దేవాలయం. రోజు ఇలా నడిచెళ్తూ ఈ గుడి దగ్గర ఆగి దండం పెట్టుకొని తీర్థం తీసుకొని వెళ్ళటం పరిపాటిగా అయిపోయింది మా అందరికీ, స్కూల్ పిల్లలందరికీ. 6వ తరగతి నుంచి కూడా వెళ్తాం, అలాగే ఇక్కడ ఆగటం వెళ్ళటం వల్ల ఏమో ఈ వినాయకుడు యొక్క దీంతోనే ఈ రోజుని ఈ స్థాయికి ఎదిగారని చెప్పి నేను ఇక్కడ ఉన్నవారి కమిటీ సభ్యులకి, ఈ కాకినాడ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మొదటి ఏంటంటే ఈ వినాయక యొక్క దేవాలయం కులమతాలకు అతీతంగా ఉంటుందండి. ఎవరు ఏ వాహనం కొనుక్కున్నా, హిందువులైనా, క్రైస్తవులైనా, మహమ్మదీయులైనా ఇక్కడికి వచ్చి ముందు పూజ చేయించుకొని ఆ వాహనాన్ని తీసుకెళ్ళటం పరిపాటిగా మా చిన్నప్పటి నుంచి కూడా తయారైంది. కాబట్టి అంత పవర్ఫుల్ విఘ్నేశ్వర స్వామి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కమిటీ సభ్యులు అంతా మంచి ఒక దీక్షతో ఈ 9 రోజులు వినాయక చవితి సంబంధించిన 9 నవరాత్రులు చేశారు. ఇక్కడ చేసి ఈ రోజున సుమారుగా 5,000 మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేయటం చాలా హర్షణీయమని చెప్పి నేను అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాకినాడ నగరంలో సెక్లార్థాన్ కార్యక్రమాన్ని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం కాకినాడ నగరంలో సైక్లాథాన్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రాజా ట్యాంక్ నుంచి జేఎన్టీయూ కళాశాల వరకు జరిగే ఈ సైక్లాథాన్ ను కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు వారు తెలిపారు. సుమారు 200 మంది వరకు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో సుమారు ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించామని, రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. కాకినాడ నగరంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటరీ సూపర్వైజర్లు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. సో టుడే యాజ్ అ పార్ట్ ఆఫ్ స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రామ్ మనం సైక్లోథాన్ పెట్టడం జరిగింది.
దాదాపు 100 to 200 స్టూడెంట్స్ హావ్ పార్టిసిపేటెడ్. స్కూల్ చిల్డ్రన్ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఒక సైకిల్ ట్రాక్ మెయిన్ రోడ్ లో పెట్టడం జరిగింది అప్పుడు. సో ఫ్రమ్ దిస్ పాయింట్ వివేకానంద్ పార్క్ నుంచి JN2 వరకు సైక్లోథాన్ పెట్టడం జరుగుతుంది. అండ్ విల్ సీ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ సైక్లింగ్ పార్క్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. నేను చూస్తున్నాను చాలా మంది ఇది వాడట్లేదు, బట్ we will ensure that lot of people are able to use the cycling track also. If some requirement is there, we will look into that also. Until now, under Swachhta Hi Seva, daadapu 200 programs have been conducted. Some 50-60 programs are left that also will be conducted in coming days. The program will end on 1st of October, and on 2nd of October we all will celebrate Gandhi Jayanti with a pledge to keep the city very, very clean. ఏపీలో బాస్కెట్బాల్ క్రీడను కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం సర్వనాశనం చేయడం జరుగుతుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకల వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఏపీలో బాస్కెట్బాల్ క్రీడను బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు టి చెంగల్ రాయుడు, జనరల్ సెక్రటరీ గన్నమని చక్రవర్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సర్వనాశనం చేయడమే కాకుండా అర్హులైన యువ క్రీడల జీవితాలను నాశనం చేస్తున్నారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కనకల వెంకటేశ్వరరావు ఆరోపించారు. పట్టణంలోని రాజగోపాల్ మినీ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం సత్యనారాయణ, కె పురుషోత్తమరావు, పుప్పాల వెంకటరమణ, కోశాధికారి ఎన్విడి శ్రీనివాసులతో కలిసి అధ్యక్షులు వెంకటేశ్వరరావు మీడియా సమావేశం వివరాలను వెల్లడించారు. బాస్కెట్బాల్ అసోసియేషన్ NEAP పెద్దలు తమ ఇష్టారాజ్యంగా మార్చుకుని తీసుకున్న నిర్ణయాల మూలంగా అన్ని జిల్లాల్లోనూ అసోసియేషన్ రెండుగా చీలిపోయిందన్నారు. ఏపీకి చెందిన అంతర్జాతీయ జాతీయ స్థాయి క్రీడాకారులు సైతం రాష్ట్ర అసోసియేషన్ పై తిరుగుబాటు ఎగరవేశారన్నారు. చెంగల్ రాయుడు, చక్రవర్తి ఇతర క్రీడలను బర్త్ సర్టిఫికెట్లను, నకిలీ ధృవీకరణ పత్రాలను తయారు చేసి అర్హత లేని క్రీడలను తీసుకువచ్చారన్నారు. రామచంద్రాపురం మండలం వెల్లార్ తాళ్లపల్లం గ్రామ సచివాలయం అధికారులు సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ధృవీకరణ పత్రాలతో 17 మంది క్రీడాకారులకు అన్యాయం చేశారన్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా అవి నకిలీ సర్టిఫికెట్ గా అధికారులు ధృవీకరించారని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ విషయంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు 2019 నుంచి 2020 వరకు 4 సార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు లేని అసోసియేషన్ ద్వారా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల సర్టిఫికెట్స్ ఏ విధమైన స్పోర్ట్స్ కోటాకి వర్తించవన్నారు. నేను మాజీ జాతీయ క్రీడాకారుని, మాది పిఠాపురం అండి. ప్రస్తుతం ఈ గన్నమనేని చక్రవర్తి, రాష్ట్ర అధ్యక్షుడు చెంగల్ రాయుడు, వీళ్ళిద్దరూ ఒకే వర్గానికి చెందిన వ్యక్తులు. వీళ్ళు గతంలో బాస్కెట్బాల్ క్రీడని వాళ్ళకు నచ్చినట్లుగా సర్టిఫికెట్స్ని ఉపయోగించుకుంటూ వాళ్ళు ఆర్థికంగా అనేక లాభాలు పొందుతూ బాస్కెట్బాల్ వ్యవస్థని సర్వనాశనం చేసేసారు. ఈ చక్రవర్తి గారు ఆయన అగత్యాయులు, ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు అనేక దాతల దగ్గర నుంచి డొనేషన్స్ రూపంలో కానీ, రామచంద్రపురంలో బాస్కెట్బాల్ టోర్నమెంట్ కోసం అనేక మంది దాతలు, పెద్దవారు, ఈ క్రీడ బాగుండాలని మాజీ క్రీడాకారులు ఎంతోమంది దాతలు బోర్డంత ధనాన్ని విరాళంగా ఇచ్చిన దానికి లెక్కలో ఏమీ జమా ఖర్చులు ఏమీ చూపించకుండా అనేక ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారని. ప్రస్తుతానికి ఇప్పుడు రామచంద్రపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ కానీ ఈ రాష్ట్రంలో బాస్కెట్బాల్ క్రీడ వీళ్ళిద్దరి వల్ల సర్వనాశనం అయిపోయిందండి. ఏదో ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో జాతీయ స్థాయిలో ఏదో క్యాడర్ నుంచి చక్కగా జాతీయ స్థాయికి పిల్లలు వివిధ వయసు గ్రూపుల్లో జాతీయ స్థాయిలో ఆడుతూ ఉంటున్నారండి. ప్రస్తుతానికి గందరగోళ పరిస్థితుల్లో ఉందండి బాస్కెట్బాల్ అసోసియేషన్ వీళ్ళ వల్ల. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా సమాజానికి, ప్రభుత్వానికి ఇది ప్రక్షాళన చేసి వాళ్ళ మీద విచారణ జరిపి న్యాయం జరిపించి ఈ క్రీడను బ్రతికించవలసిందిగా ఈ సందర్భంగా
తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడాకారుల జీవితాలను నాశనం చేస్తున్నారు. జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కనకాల. గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. హాస్పిటల్ సీఈఓ రమణ. కాకినాడ నగరంలో సైక్లాథాన్ కార్యక్రమం. కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.